భువనగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ రోజు నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ దేశంలో విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసిన బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు విద్యార్థుల భవిష్యత్తుతో బహిరంగంగా చెలగాటమాడుతోందని మండిపడ్డారు. నీట్ యూజీ పరీక్ష పేపర్ లీక్ ఘటన కేంద్ర ప్రభుత్వ అసమర్థత, నిర్లక్ష్యం, వైఫల్యానికి నిదర్శనమని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక తెలంగాణలో ఇస్తున్నాము. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇస్తున్నారు. ఈరోజు ఇక్కడ ఉద్యోగ ప్రవేశాలకు పరీక్షలు పెడితే ఎట్లా లీక్ అయినాయో కేంద్రంలో కూడా ఈరోజు నీట్ పరీక్ష పెడితే నీట్ పరీక్ష కూడా పేపర్ లీకేజ్ అయింది. ఈరోజు దాదాపు 22 లక్షల మంది మన రాష్ట్రం నుంచే దాదాపు 70,000 పైచిలకు విద్యార్థులు పరీక్షలు రాసి వాళ్ళు జర మంచి బాగా రాసినాం అని జర హాలిడే మూడ్లో ఉన్నారు. తెల్లారి ఇప్పుడు మళ్ళీ నెలలు మళ్ళీ పెడతామంటే మళ్ళీ పరేషాన్ మళ్ళీ చదువు మొదలు పెట్టాలి. కాలేజీలు మళ్ళీ పిలుస్తున్నారు రాలేదు. సో ఇది పిల్లలను ఇబ్బంది పెట్టినట్టే. ఇది 2024లో కూడా లీక్ అయింది ఒకసారి, అప్పుడు కూడా అయింది. ఇక 2 సార్లు, ఒకసారి మరి కొంచెం వాళ్ళు కొంచెం ఆలోచన చేసి ఉండాలి, కొద్దిగా ఎక్స్పీరియన్స్ రావాలి. ఒకసారి ఫెయిల్ అయ్యి మళ్ళీ 24లో అయింది, ఇప్పుడు 24లో ఫెయిల్ అయింది. సో ఇది కేంద్రం చేసిన తప్పిదనంగా భావిస్తున్నాం. ఇట్లాంటివి జరగొద్దు, ఇవి సరిదిద్దుకోవాలి, ఇవన్నీ చేయొద్దు అని సందర్భంగా మరి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం అక్కడ దీని మీద సరి అయిన మళ్ళా ఇట్లా పేపర్ లీక్ అయ్యి మరి విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా చూడాలని కోరుతున్నాం. ఇది చాలా తప్పిదనం అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తాం.